పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విషీ వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ టమాటో మిరియాల రసం. నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేశారో ఆ మిరియాలు ఎల్లిపాయల ఫ్లేవర్తో ఉంటుంది చూడండి, అన్నం మొత్తం లాగించేస్తాను. టమాటా వేయకుండా మనం ఏ కూర వండలేం కదా, అలాంటి ఈ టమాటాలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్. ఇందులో విటమిన్ B6, విటమిన్ K, విటమిన్ A, విటమిన్ C అండ్ ఆల్సో కంటైన్స్ సోర్స్ ఆఫ్ పొటాషియం. ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? మిరియాలు, పసుపు, కారం పొడి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, 4 టమాటోస్, ఎల్లిగడ్డ, చింతపండు. ముందుగా ఇక్కడ మనం టమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. అలాగే చింతపండు రెక్కలు వేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. టమాటోస్ ఉడికేలోపు ఇక్కడ మనం ఎల్లిపాయలు, మిరియాలు వేసి కచ్చపచ్చగా దంచి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ రసం సీక్రెటే ఎల్లిపాయలు, మిరియాలు, సో అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. రసంలో కానీ పప్పులో కానీ ఎప్పుడైనా ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ దంచి పెట్టేసుకున్నాం కదా పక్కన, మిరియాలు, ఎల్లిపాయలు వేసేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం పొడి, తక్కువ తినే వాళ్ళు 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. కరివేపాకు రెబ్బలుగా అలాగే వేసుకోండి. ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను ఇంగ్రీడియంట్స్లో, సారీ. టమాటోస్ ఉడికిన తర్వాత అవి చల్లార్చుకొని అందులో వాటర్ పోసి గట్టిగా పిండుకొని రసం సపరేట్గా చేసుకోండి. టమాటా రసాన్ని ఇక్కడ పోపులో వేస్తున్నాను. పోపును అస్సలు మాడనివ్వద్దు. పోపు మాడిందా అనుకోండి మన రసం టేస్ట్ పోయినట్టే, గంగలో కలిసిపోయినట్టే. ఇక్కడ ఉప్పు సరిపడా ఉప్పు వేసుకుంటున్నా. పచ్చి ఉల్లిపాయలు అలాగే వేసుకోవాలి, మళ్ళీ వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉప్పు, కారం సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. జస్ట్ 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మన రసం రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ విషీ వ్లాగ్స్.